అయితే ఒక అబ్బాయి ఉన్నాడు, ఇద్దరు తల్లిలు. ఇది నా బిడ్డ, ఇది నా బిడ్డ. సొలొమోను మహారాజు మహాజ్ఞానమైనవాడు. అప్పుడు ఏమైందంటే, నా బిడ్డని ఈవిడే అంటుంది, ఈయన నా బిడ్డే అంటుంది. ఇద్దరు కూడా సేమ్ నా బిడ్డ. అప్పుడేం చేయాలి? సొలొమోను మహారాజు ఆలోచించారు. ఒకవేళ ఈ అబ్బాయి పేరిట చాలా ఆస్తి అంతా ఉంది కాబట్టి, ఈ నా బిడ్డని ఈవిడంటుంది, అసలు తల్లి ఆవిడి, అసలైన ఇది అని చిన్న డౌట్లు. ఎవరో తల్లి కాదో తెలియట్లేదు. ఇది నా బిడ్డ అంటున్నారు. అప్పుడు సొలొమోను మహారాజు ఇద్దరు తల్లి ముందుకు రమ్మని చెప్పాడు. ఆ బిడ్డని ఇలా పట్టుకున్నాడు. ఇదిగో ఈ బిడ్డను నరికేసి మీ ఇద్దరికి పనిచేస్తున్నాం అన్నాడు. అనేసరికి ఒక తల్లి, నాకు ఆస్తి రాకపోయినా నాకు పర్వాలేదు కానీ నా బిడ్డ నాకు కావాలని ఆవిడ వెంటనే చాలా ఏడుపుతో గోలతో ఆందోళన చెందుతుందండి. చూసారు సొలొమోను మహారాజు, చూసారా? ఆవిడే ఈయన అసలైన